బ్రహ్మార్పణం. బ్రహ్మమే, నువ్వు బ్రహ్మమే అన్నప్పుడు ఆ బ్రహ్మం ఒక్కటే నిజం, మారంది అన్నప్పుడు ఇక వాడి యొక్క స్థితి మార్పు ఎలా ఉంటుందంటే, దాంట్లో నుంచి వచ్చిన ఏ చలనాన్ని వాడికేం గుర్తించడు. వచ్చింది, అవసరం తీరింది, అవసరం తీరినా తీరకపోయినా, వచ్చినా రాకపోయినా వాడిని వాడుతూనే ఉన్నాడు. ఇక నిర్భయత్వం, వాడికి ఒక స్థిరత్వం. అప్పుడు ఇది ఆపుదాము అని, ఇది చేద్దాము అని, ఇది అడ్డం వచ్చింది అని, ఇది చెయ్యి దీంతో బాగుంది అని ఇన్ని ఉండవు అక్కడ. ఎందుకు? నువ్వే, నువ్వు బ్రహ్మానివే. ఆ బ్రహ్మంలోని ఈ పనిని మామూలుగా జీవుడుగా ఉన్నంతసేపు పసిగట్టాలి, జాగ్రత్త పడాలి, దానిని కాపలా కాసుకోవాలి, వృధా అవ్వకుండా చూసుకోవాలి అని ఇన్ని తలంపులు ఉంటాయి. మనకి అమ్మ నేర్పే ఈ జీవన సత్యంలో ఈ నువ్వు బ్రహ్మానివి అన్న ఒక్క సత్యంలో దానికి ఎలాంటిది నిర్భయత్వం, స్థిరత్వం, నువ్వు ప్రతి క్షణాన్ని దాన్ని స్టోర్ చేసుకుంటూ వచ్చావు. అంటే గ్రహించి తానుగా అయిపోతా వచ్చావు నువ్వు. ఇప్పుడు ఆ గ్రహింపు తానుగా అయిపోయింది. ఇప్పుడు నీళ్ళు నిశ్చలంగా ఉన్నాయి, ఆ నీళ్ళని కదిపాను, అది కొంచెం టైం పడుతుంది మళ్ళీ నిశ్చలంగా అవ్వాలంటే. ఆ చలనం నుంచి రాయి ఉంది, కదిపాను, అది కదల్లా, నిశ్చలం అవ్వలా. అంటే కదిలితే నిశ్చలం అవ్వాలి, ఆ రాయిని కదల్లా, నేను కదిపా, రాయి కదల్లా. ఎందుకని? నేను కదిపిన దానికన్నా స్ట్రాంగ్గా ఉంది రాయి. చిన్న రాయి అయితే అది కదులుతుంది, మళ్ళీ స్థిరమవుతుంది. నేను కదిపింది ఎలాంటిది? నేను కదిపిన కదలంతటిది. అట్లా మనం ఈ జగత్తులో జరిగే కారణాకార్యాలకి నేను కదిపిన కదలనంతటోడిని. అప్పుడు ఇక ఆడికి స్థిరమే, ఆడికి ఇంకేముంది? నేను ఒక పెద్ద బండరాయి దగ్గరికి వెళ్ళి ఎటా అన్నా, దానికేమో చలనం ఉంది? నేను కదిపిన కదలనంతటిది. ఇప్పుడు మనం చిన్నగా ఉన్న మనం కదుపుతున్నాను, కదిలిని మళ్ళీ నిశ్చలమవుతూ ఉంటాయి. ఆ బ్రహ్మత్వం ఎలాంటిదయ్యా అంటే, నువ్వు కదిపినా కదలనంత స్థిరత్వం. అది గుర్తుపట్టినప్పుడు మన దగ్గరికి ఏ అయినా రావచ్చు, ఏ అయినా దాంట్లోనే కలిసిపోవచ్చు. అలాంటప్పుడు వాడి కాపలా ఎలా ఉంటుంది, వాడి యొక్క మౌనం ఎలా ఉంటుందంటే, ఇటుని స్వీకరించని వాడిగా ఉంటాడు వాడు. ఇప్పుడు నాకు ఆకలి తీరటమే ముఖ్యం అన్నప్పుడు ఏం తింటున్నావో ఏదో ఒకటి తిని తీర్చుకుంటున్నావు. అది నీకు బలాన్ని ఎత్తుందా, రోగాన్ని ఎత్తుందా, ఇంకోటి చేస్తుందా, తర్వాత పని అదంతా. ఆకలి తీరటం ముఖ్యం. అప్పుడు నీకు అసలు పనే ఉంది దానితో. ఇది పెట్టాలి, ఇది పెట్టాను, ఇది పెట్టలేదు అని లేదు అక్కడ. నాకు ఆ నిమిషంలో అవసరం తీరింది. ఇప్పుడు మనకి అమ్మని చూసాం మనం, నేను బ్రహ్మాన్ని అన్నారు. అంత స్థిరత్వంలోనూ ధ్యానంలోనూ ఉండగలుగుతున్నారు. అంత చలనంలో గబగబా అన్నిటిలో కదిలిపోయినా, ఎట్టా ఉన్నా అసలు అక్కడేమీ ఇంక లేదు దానికి.
ఎట్టా బండరాయిని కదిపితే కదలనంత బండరాయిలాగా ఎట్టా ఉందో ఈ జరిగే దీనితోటి దానికి ఏమీ లేదు బ్రహ్మానికి. అట్లా మనని మనం వృధా కాని వాళ్ళంలాగా, మారని వాళ్ళంలాగా ఆమె చూపిస్తా మనకి నేర్పుతున్నారు. అది ఇప్పుడు అమ్మ కూడా వెళ్ళటము, అమ్మని చూడటం అంటే నువ్వు పెట్టుకుని నువ్వు చేసే ప్రతి అణువుని నువ్వే నీ వైపుకు జరుపుకుంటా ఇది కదా నేనంటే అని చూడటానికి రమ్మంటున్నారు. కానీ లేకపోతే ఏముందని రమ్మంటున్నారు? ఒక పని నేర్పటం అనేది చూసేటప్పుడు అడు గ్రహించుకున్నది ఇంకోళ్ళు ఎవరు చెప్పక్కర్లా. అదే నువ్వు చూడతా లేనప్పుడు ఇట్టా చేయాలి అట్ట చేయాలని నువ్వు ఎన్ని మాటలతో చెప్పినా ఆడికి అర్థం కాదు. ఓ పని చూసేసాడు అనుకో, ఇక నువ్వు వాడికి ఇంకో రకంగా చెప్పక్కర్లా, వాడికి అర్థమైపోతుంది. ఇప్పుడు ఏ వస్తువునైనా సరే నాలుక మీద పెట్టాక ఆడికి చెప్పక్కర్లేదు, చూసేసాడు, గ్రహించేశాడు, కంటితో చూసేసాడు, అది గ్రహించేశాడు. చూడనంత వరకు దాని గురించి తెలపాలంటే ఎన్నిటినో ఆశ్రయించాలి, ఎంతో టైం పడుతుంది. అందుకని ప్రతి విషయంలో మనకు అమ్మ దగ్గరతనం ఎందుకు కావాల్సి వస్తున్నది అంటే, నువ్వు ఇప్పుడు దాకా ఉన్న సంశయాలు, మూడులో, వాసనలో ఏమన్నామో వాటన్నిటినీ కట్ చేయటానికి ఆ చూడబడటం అనేది, గ్రహించటం అనేది దేనితో వల్లగానే పని ఇట్లా జరిగిపోతున్నారు. అందుకే సాధన సంబంధం లేదు. అందుకే నువ్వేంటో నువ్వు గుర్తుపట్టడానికి అది పవర్ అంటే. ఇప్పుడు ఎవరినైనా సరే సాంగత్యం అంటున్నాం. ఇప్పుడు మనం అమ్మ సాంగత్యాన్ని ఎందుకు కోరుకుంటున్నావు అంటే, నీతో నువ్వు సాంగత్యం చేయలేదు కనుక కోరుకుంటున్నావు. నీ సాంగత్యాన్ని చూపించడానికి అమ్మ రమ్మంటున్నారు తప్ప నీ సాంగత్యం చేయడానికి రమ్మంటున్నారే కానీ అమ్మ సాంగత్యంతో సంబంధం. అమ్మ అంటే ఎవరు? బ్రహ్మమే, నువ్వు బ్రహ్మానివే. ఇప్పుడు దాకా నీతో నువ్వు చేయలేదు, అందుకని నీకు భయం పడుతున్నది, నీకు ఇష్టం పడుతున్నది, నీకు వద్దనిపిస్తున్నది, కాలనిపిస్తున్నది, ఏదేదో మార్పులు చూసావు. ఇప్పుడు అమ్మని చూశాక అవేమీ కావాలనుకోవట్లేదు, వద్దనుకోవట్లేదు. ఎట్లాగా ఏది మనకి ఇప్పుడు ఎట్లా అయితే ఉన్నామో పూర్ణ విరుద్ధంగా కనపడుతున్నారు. ఇక్కడ మనకున్న ముడులు, సంశయాలు, వాసనలు ఏవైతే ఉన్నాయి అవి నేనెట్టా సరి చేసుకోనని నువ్వు అనుకుంటున్నావు. అక్కడ అవి అసలు ఉన్నాయా, ఎవరికి ఉంటాయి అనే స్థితిలో కనపడుతున్నాయి. ఆ ఒప్పుకోగలగటం, ప్రతిదాన్ని స్వీకరించగలగటం, ఆ చేతల్లో ఏ పట్టు లేకపోవటం అవి కనపడుతున్నాయిగా. అందుకు చూపిస్తున్నారు, అందుకు రమ్మంటున్నారు, కలవమంటున్నారు. కానీ నీకు డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, లేకపోతే కుదిరిందా, కుదరలేదా, మంచా చెడా కాదు. నీ నుంచి నిన్ను తప్పియటానికి, నీ నుంచి నువ్వు తప్పుకోలేకపోతున్నావు. అది వాసన అంటే. ఇప్పుడు విజయవాడ నుంచి లక్ష్మి తీసుకురా నువ్వు వచ్చినప్పుడు అని ఎందుకన్నారు? డైరెక్ట్గా చూస్తే తప్ప ఏ బుర్రకే అర్థం కావట్లా. ఏంటో చెయ్యాలి, ఏంటో మానాలి, ఏంటో చెయ్యాలి, ఏంటో మానాలి. ఈ సంశయాలు పుట్ట ఇది దాని నుంచి పీకటానికి. అదే నీ అవసరమైనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళవు, నీకు అది తెలియట్లా, ఆ ముఖ్యత తెలియట్లా. అందరికీ జీవుడై పుట్టి మనం ఈ జీవన ప్రయాణంలో ఏదో ఆనందం పొందాలి, నాకు కావాలి అని ప్రతి వ్యక్తికి ఉంది. అది ఏం చేస్తే అంత స్థిరంగా ఉంటుందో మనకు తెలియట్లా. నువ్వేం చేయగలవు? దానమో, సేవో, పూజో, దండో, దశకమో ఏదో ఒకటి చేస్తున్నావు. ఎందుకు చేయాలనుకుంటున్నావు? నాకు బాగుంటుంది అని అనుకుంటున్నావు. అమ్మ ఏం చెప్తున్నారు ఇప్పుడు? నువ్వు బాగోటానికి వీటన్నిటితో చేసి కాదు, నువ్వే బాగున్నవాడివి. చేతే బాగుంటానన్న ఈడు నుంచి నువ్వే బాగున్నవాడివి అని చూపించడానికి.
ఆ నువ్వే బాగున్నవాడు అంటానికి ఈ మధ్యలో అడ్డుపడే సంశయాత్మకమైన ఈ బుద్ధిని పేగటానికేగా. ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి వరకు మనం వెళ్ళాము, విన్నాము అంటే మనకి ఏం చెప్పినట్టు, ఏం మార్చినట్టు? నీ నీ చూపుకి, నీ దృష్టికి, నీ పరంగా ఏది గ్రహించినా ఏదో ఒక యాడ్ చేస్తావు. ఎవరిని చూసినా ఇట్టా నేను ఉండాలి, అట్టా నేను ఉండాలి, ఇట్ట చేయాలి, అట్ట చేయాలి, చేయలేకపోతున్నాను, చేస్తున్నాను, ఏదో ఒక ఇప్పుడు ఏం చెప్పాడు భగవానుడు? బాహ్యంలో అయితే ఏం చేయాలి అన్న క్లారిటీ ఉంటుంది, చేయాలి చేయకూడదు అని. అంతరంగంలోకి వెళ్ళేసరికి ఇంద్రియాల ప్రభావంతో ఉన్న ఈ జీవుడు ఏది తలంపు వచ్చినా యుద్ధం ఎక్కువ అవుతుంది. యుద్ధం అమ్మ. ఎందుకంటే వాడు క్లారిటీ అయిన స్పష్టత లేదు. చేసిన భయమే, చేయపోయిన భయమే. యుద్ధం అది. బాహ్యంలో నాకు నువ్వు తోడు ఏదైనా ఇచ్చేస్తా ఉంటే అమ్మ చేయమాకండి, అక్కడికి వెళ్ళమాకండి, అక్కడ ఏదో ఉందని ఎవరో ఒకరు చెప్పి మనల్ని సేవ్ చేస్తూ ఉంటారు ఏ పనికైనా. అంతరంలో మనం ఒక్కళ్ళమే ఉన్నాం. దాని దగ్గర సేవ్ చేయాలి అంటే దానికి తగ్గ స్ట్రాంగ్ అయిన వాడు కావాలి. తన లోపల కావాలి. తన లోపల అస్తమానం కెలికే ఇంద్రియాలు ఉన్నాయి కానీ స్ట్రాంగ్ చేసే స్థిరుడిని నువ్వు చూడట్లా. లేవు అంటే ఉన్నాయి కానీ గుర్తుపట్టట్లా. అమ్మని చూడగానే, అమ్మ అని గుర్తు రాగానే ఆ లోపల స్థిరత్వాన్ని చూపించబడుతున్నది. అమ్మ ఇట్ట ఉన్నా సరే బాగున్నారు కదా, ఏం చేసినా ఇట్ట ఉన్నారు కదా అనేది మనం గుర్తుపడుతున్నామా లేదా? అక్కడ ఏమైనా తేడా కనపడుతున్నాడు, వాళ్ళని ఎక్కువగా చూడటం, తక్కువగా చూడటం, ఏమైనా మార్పులుగా చూడటం మనం చూడట్లేదు కదా. అలా అక్కడ ఉన్నది చూడటానికే మన రమ్మంటున్నారు తప్ప ఏమి వినటానికి రమ్మంటలేదు. మనమేం మారిపోతామని రమ్మంటలా. అసలు మనం మారటానికే ఉంది. నేనే బ్రహ్మమే, నువ్వు బ్రహ్మానివి అన్నారు. ఆ నేనే అంటానికి నిర్భయత్వం రావటానికి ఇదంతా. నేను అట్టా ఉండాలేమో అని లోపల పడి నువ్వు తెలియకుండా యుద్ధం చేసుకుంటున్నావు. ఆ యుద్ధం ఆగిపోవటం కోసం. ఇప్పుడు బయట పని అంతా చేసేసుకున్నావు, ఏ పని ఉంటే ఆ పని. తర్వాత నీకేం చేయటానికి లేదు, ఇక కూర్చుంటావు. అంతరంలో కూడా నువ్వు ఇప్పుడు దాకా జన్మ ఇంద్రియాల వలలో ఇరుక్కుపోయి నా పని ఉందని చేతను కదా. ఆ పని ఆపేయటమే అమ్మతో ప్రయాణం. అమ్మని గుర్తు తెచ్చుకోవటం అన్న. ఆత్మ అంటే ఆగిపోయేది కమ్మా, ప్రయాణం లేనిది. దీనికి ఏం క్లారిటీ లేదు. అందుకని ప్రయాణానికి ఆ క్లారిటీ తేవటం కోసం నువ్వు ఇన్నిసార్లు ఎందుకు వెళ్తున్నావని ఇప్పుడు నిజంగా ఆలోచిస్తే మనం చేసే ప్రతి పని పక్కోళ్ళకి పిచ్చిగానే కనపడవచ్చు. పిచ్చి అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఏమైనా అయ్యేళ్ళు ఏం పొందుతున్నారు, ఎందుకు కోరుకుంటున్నారు అనొచ్చు దేన్నైనా. అసలు మనకే తెలీదు ఎవరికి చెప్పటానికి. మనం ఎందుకు కోరుకుంటున్నాం, మనం ఎందుకు ప్రయాణిస్తున్నాం? మనలోకి చేర్చుకోవటానికి ప్రయాణిస్తున్నాం. అది ఆ ప్రయాణంలో నువ్వు స్మరించి స్థిరంగా ఉంటావా, దర్శించి స్థిరంగా ఉంటావా? అవన్నీ నీ ప్రాప్తాలే, నీ రుణాలే. ఒకదానికి ఆశ్రయించటానికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? మనం ప్రతిదాన్ని ఆలోచిస్తాం కదా. దగ్గరగా పని అవ్వపోవాలని కదా ఇక్కడ ట్యాబ్ పెట్టుకున్నాం. సౌకర్యంగా ఉండాలని కదా ఇంట్లో ప్రతిదీ అక్కడ దాకా వెళ్ళలేము, మనం ఇక్కడ చేసుకుందామని సౌకర్యం చూసుకుంటున్నాం కదా. అలా బయట సౌకర్యాలు చేయటానికి ఇక్కడ ఎంతో టెక్నాలజీని వాడుకుని దీన్ని సుఖపెడుతున్నాం. అంతర్ముఖంలో దగ్గరతనం చేర్చటం కోసమే అమ్మ పట్టుకున్నారు. ఇంద్రియాల ప్రభావంతో ఈడు ఇసిరేసినంత దూరంలో ఉన్నాడు. ఇసిరేసినంత దూరం కూడా కాదు, కనపడనంత కూడా కాదు, ఆడికి అసలు చిక్కనంత దూరంలో ఉన్నాడు. మరి అస్తమానం మనసు బుద్ధి ఇంద్రియాలు నిన్నట పీక్కుని పరిగెపిస్తూ ఉంటే ఎక్కడ చిక్కేటట్టున్నాడు ఆడు? అంత దూరంలోనే ఉన్నాడు. ఆడిని అసలు
ఇట ఇట అనగానే దగ్గరగా నువ్వే 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 అని చూపించడం కోసం అమ్మ ప్రయాణం తప్ప లేకపోతే ఏముంది అక్కడ. ఎవరికన్నా మనం మీరు ఇన్నిసార్లు వెళ్ళారు ఏమనిపించింది అంటే చెప్పడానికి ఉందా? ఏం చూసామంటే చెప్పడానికి ఉందా? అది ఏమన్నా ఓ దృశ్యమా? అమ్మ వాళ్ళ ఇంట్లో మొక్కలు బాగున్నాయా, లేకపోతే అమ్మ వాళ్ళ ఇల్లు బాగుందా, అమ్మ పెట్టిన ప్రసాదం బాగుందా? ఏంటి నువ్వు చూసుకున్నది? ఇప్పుడు సృష్టి అంతా ఇది ఎక్కడ దొరకందా? అన్ని చోట్ల అన్నీ ఉన్నాయాగా. కానీ చూడు, ఏదో ఏదో ఒక పవర్ నీ దగ్గరికి నిన్ను చేరుతున్నది. ఉన్నకొంది స్థిరత్వంలోకి నిన్ను చేరుస్తున్నది. అది నీ యొక్క అనుభూతి. చేర్చాను అన్నది కూడా, చేరలేదు అన్నది కూడా నీ యొక్క అనుభూతి. ఇప్పుడు ఆ పాకం ముదరాలి, ఎందుకు? అది అవసరం. దానికి కింద మంట పెట్టాలి. పొయ్యి మీద పెట్టి వదిలేసాను నేను. మన బతుకంతా అంతే. మన జీవనం, మన సాధన అంతా పొయ్యి మీద పెట్టి వదిలేసిన వాళ్ళం. కింద సరైన మంట ఏది? అది ఉడకటానికి సరైన అవగాహన ఏది మనకి? అందుకేనమ్మా ఆడు ఎంత చేసినా ఎక్కడో సాట చిన్న వేలితిని. ఎందుకు? మన అమ్మమ్మ వాళ్ళనే చూసాం. వాళ్ళు చేసినంత శ్రద్ధ, వాళ్ళు చేసినంత పూర్ణత, వాళ్ళు చేసిన ప్రతి పనిలోనూ ఎక్కడ ఏమీ వంక లేదు. కానీ అమ్మ ఇంకేదో ఉంది కదా అన్నారు పోయేటప్పుడు. ఎందుకన్నారన్నమాట? తనని తను గుర్తుపట్టల. తను తప్ప రెండోది లేదని తెలవలా. తెలిసేంత ఛాన్స్ లేదు. నువ్వు దేశాలన్నీ తిరిగి రావచ్చు, గురువులతో సాధన ఎన్నైనా చేయొచ్చు, కానీ తనని తన దగ్గర గుర్తుపట్టల. ఈ సృష్టిలో ఆ అవకాశం లేదు, ఆ పూర్ణత లేదు. దానికోసమే కదా ఈరోజు అమ్మ పట్టుకుని నువ్వే ఆ పూర్ణత నీకు ఇంకేమి. అమ్మ ఎందుకు ఈ ప్రయాణం పెడుతున్నారు? ఇటాటి గుర్తుల్లో పడి ఉంటావు నువ్వు. రెండో దానికి అవకాశం ఇవ్వవు అని పెడుతున్నారు తప్ప, లేకపోతే నీకు గుళ్ళు చూడలేదా? లేకపోతే నీకు ఏం చేయలేదు? ఎక్కడ లేవు ఇవన్నీ? ఎక్కడ లేవు? అమ్మమ్మ అన్నదే అంటున్నారు. అసలు యాసంకాలము వేడి అన్న తలంపు లేకుండా ఈ శరీరాన్ని మరిచి ఎవరు చేపించుకున్నారు? ఏదైనా సరే ఒక ప్రయాణం చేసినప్పుడు మనకి ఏమీ నష్టం అనుకోకుండా, ఒకవేళ అనుకునే మనసున్నా లెక్క చేయకుండా, లేకుండా ఉండదు. కలుగాలినయా, లేకపోతే ఎండగా ఉందా ఇదే అని. మళ్ళీ ఎక్కడ ఏ రుసుకు లేకోకుండా, అడ్డం రాకోకుండా ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంది. నువ్వు ఏది మొదలు పెట్టుకున్నా నీకు ఎంత అడ్డాలు వస్తున్నాయి, ఎంత తలంపు. ఊళ్ళో ఉన్న గుడికి వెళ్ళటానికే నీకు, ఊళ్ళో గుడను ఇంకోటను ఏ పనైనా చెయ్యి, ఆ పనికి నీకు ఏదో ఒకటి అడ్డం, నీ లోపల ఒక ఘర్షణ వస్తున్నది కదా. అలా ఎలాంటిది లేకోకుండా ఒక్క క్షణమైనా నీ దగ్గర నువ్వు ఉన్నావా లేదా అని చెక్ చేసుకోవటానికే బ్రహ్మ ప్రయాణం. ఇది ఎవరికన్నా సంబంధించింది కాదు, నీ ఇంట్లో వాళ్ళకి కానీ నీతోనే సంబంధించింది కాదు ఈ ప్రయాణం. అందుకని ఇంత ప్రాముఖ్యత ఇవ్వాల్సి వస్తున్నది. ప్రాముఖ్యత ఊరికే ఇట్లా నువ్వు జీవితం మొత్తం పడిగాపులు పడి అంత ప్రయత్నంగా ఎంత సాధన చేసినా పూర్ణతని పొందటానికి ఎందుకు లేదంటే నువ్వు ఆ కోణంలో మొదలు పెట్టలా, ఆ రూట్లో ప్రయాణించలా. నువ్వు పట్టుకున్న రూటు ఎప్పుడు భయపెడతా, ఇష్టపడతా, లొంగిపోతా, లోనవుతా ఉన్న ప్రయాణం పట్టుకున్నాం మనం జీవుడితో. అందుకని అది పూర్ణత ఇవ్వాల. ఇప్పుడు నువ్వే బ్రహ్మానివి అంట. నువ్వు పట్టుకున్న ప్రయాణం ఎంత రిస్క్దే అయినా అక్కడ ఏమీ ఆ రిస్క్ కనిపించకుండా మాయించేస్తా నిన్నుగా చూపిస్తుంది. ఇప్పుడు ఇకప్పుడు అలాంటప్పుడు నీ సాధనలు ఎన్ని ఉంటాయి? ఏ పారాయణలు, ఏ పద్యాలు, ఏ శాస్త్రాలు, ఏ పురాణాలు ఏ క్లారిటీగా ఇచ్చినాయి? ఇప్పుడు మనం అమతత్వంలో ఉన్నాం కనుక భగవద్గీత అర్థమవుతున్నది. అదే జీవుడుగా ఎన్నిసార్లు అన్నా విను, నువ్వు నీ కోణంలోకి మలుచుకుంటావు కానీ అటు కోణంలోకి నువ్వు వెళ్ళలేవు కదా. ఎందుకంటే వేదాంతం అంతా రెండు చెబుతుంది, చేయమంటుంది, వద్దంటుంది. అసలు వీడికే క్లారిటీ లేదు కదా. వద్దనేటప్పుడు ఎట్టా ఉండాలో, చేయమనేటప్పుడు ఎట్టా ఉండాలో.
అందుకే అమ్మ ఆ వేదాన్ని వేదాంతాన్ని మొత్తాటిని కలిపి ఒకే ఒక్క భావనలోకి మలచబడ్డ సారాన్ని అందిస్తున్నారు మనకి. ఏ పుస్తకము, ఏ గురువు, ఏ విధానము స్పష్టత చాలట్లేదని నేను బ్రహ్మమే పుట్టించుకున్నాడు అంటారు. ఎప్పుడు మనకు ఒక తాడు చాలట్లేదు కట్టేయటానికంటే ఇంకో తాడుని ముడేసుకోవట్లేదా? సృష్టి ఇచ్చింది. ఇప్పుడు సృష్టికి సృష్టి ఇచ్చింది బ్రహ్మాన్ని. అందుకే మనకి మనమే ప్రాముఖ్యత ఇక్కడ ఇచ్చుకోండి. అది నువ్వు నీకు ప్రాముఖ్యత ఇవ్వకుండా అన్నిటికీ అప్పచెప్పినోడివే ఇప్పుడు దాకా. ఇప్పుడు కన్నా మీకు మీరు ప్రాముఖ్యత ఇచ్చుకోండి. అప్పుడు మీరు ఆ స్థిరుడిని మీరు చూస్తారు. ఇప్పుడు మీరు ఏ వంక పెట్టుకున్నా రూపాయి కోసమో, శ్రమ కోసమో, వస్తువు కోసమో, ఇంకో దానికోసం వంక పెట్టుకుని మీరంటే మీకు తెలియట్లా. మీరు మీకు ప్రాముఖ్యత ఇవ్వనంత వరకు మీరు పెట్టుకున్న వంకలన్నీ మిమ్మల్ని ఏడిపిస్తాయి. ఎందుకంటే మన పని చేపిస్తాయి, మన ఏడిపిస్తాయి. ఆ ఏడిపీయకుండా చూడటమే నా వంతు అంటున్నారు అమ్మ. నీకోసం నువ్వు మరణం వచ్చి నీకోసం నీకు ఇప్పుడు ఆల్రెడీ వాడు పుట్టేసావు, అది రాదు మళ్ళీ. నీకు వచ్చేదేంటి? మరణం ఒక్కటే నీకోసం నీకు వచ్చేది. కర్ణమయ్యని నీకోసం చేయట్లా. ఎట్లా సహజంగా మరణం వస్తుందో నువ్వే వంకలో పెట్టకుండా అట్టాడిది ప్రయాణం అంటారమ్మ. నువ్వు పెట్టుకున్న వంకలన్నీ మరణాన్ని ఎట్టా తప్పించలేవో ఇది కూడా అట్టాడిదేనంట. నీకోసం నువ్వు లేక ఇన్ని వంకలు పెట్టుకుంటున్నావంట. చూడమ్మా ఎంతటి మూలమా. ఇప్పుడు మరణం దగ్గర నువ్వు వంక పెట్టుకుంటావా? నాకు ఈ పని ఉంది, నాకు ఈ పని ఉంది అంటావా? అంటానికి ఛాన్స్ ఉందా? నేను రమ్మన్నది నీ మరణం లాంటిది అంటూ ఉంటారు. ఈ వంకలన్నీ నీకు ప్రాప్తం లేకో రుణం లేకో నువ్వు పెట్టుకునే వంకలే తప్ప మరణాన్ని ఎట్ట ఆపలేవో అట్లాంటిది బ్రహ్మ ప్రయాణం. అక్కడికి నువ్వు ఎవరికి చెప్పుకుంటా సంజయశీలు? నిన్నెవరు రమ్మంటున్నారు? నిన్నెవరు వద్దంటున్నారు? మరణం నువ్వు అడిగితే ఆగుతున్నదే? నీకెట్టా నీ మీద పెత్తనం లేదు ఆ మరణానికి సరెండర్ అవ్వాలో అట్టాటిది బ్రహ్మ ప్రయాణం అని ఎన్నో వేల సార్లు చెప్పారు ఈ మాట. మైండ్కి అంతటి రూఢి రావాలక్క. అప్పుడు కానీ నా కోసం అనేది దానికి తెలియదు, దాని రుచి తెలియదు. కానీ అవన్నీ ఏ రకంగానైనా సరే నువ్వు వంకలు పెట్టుకోవచ్చు, మారచ్చు. మరణం దగ్గర నీకు ఎట్లా ఛాన్స్ లేదో నాకు ఇది రాకూడదు, నాకు రావద్దు అంటానికి, అది వచ్చేసాక. అలాంటిదమ్మా ఇది. అడ్డు వస్తున్నది అంటే నువ్వు తప్ప ఇంకోళ్ళ లేరు దాంట్లో. నేను ఆ పరీక్ష పెడుతున్నాను. ఇప్పుడు నువ్వు బ్రహ్మానివని చెప్పారమ్మా, ఒక పరీక్ష లేనిది ఆ బ్రహ్మం అని నీకే రూఢి అవ్వద్దా? అమ్మకేటు రూఢిని నువ్వు బ్రహ్మానివి అని. మనకి రూఢి అవ్వాలంటే ఆ పరీక్షలో నెగ్గాలి. నాకు అడ్డం వచ్చింది ఎవరు? నేనేనా ఇంకెవరన్నానా? ఇప్పుడు నాకు మరణం వస్తే ఈ పని చేయలేదని నించోబెడతారు ఎవరన్నా? నువ్వు ఉండు అని. ఇప్పుడు మనం చేయాలి అనుకున్న పనిలో నేనే అడ్డం. మరణంకి ఎట్ట తప్పించుకోలేమో అక్కడ ఇంకో అడ్డు లేదు. ఈ జగత్తులో పెట్టుకున్న అడ్డులన్నీ నీ నుంచి మొదలైనయే. ఓపిక లేదనో, లేకపోతే ఇంకోటి లేదనో పెట్టుకున్నదంతా నువ్వు నుంచి మొదలైనయే. మరణానికి ఏ కారణాలు అడ్డు రావో ఆత్మకు కూడా అడ్డు లేవు. ఇక్కడ వెళ్ళటమా వెళ్ళకపోవటం కాదు, అసలు ప్రతి అణువులో నిన్ను నుంచోబెట్టాలన్నది అమ్మ లక్ష్యం. నిన్ను నుంచోబెట్టడానికి నువ్వు అసలు స్థిరంగా ఉంటేగా
పద్దాక కదిలిపోతావు అంటే నిన్నెట్ట నుంచోబెడతాం? బ్రహ్మం ఎప్పుడు నిన్నే నుంచోబెట్టడానికే చూస్తున్నది. వీడికి ఏది కుదిరేది? మళ్ళీ వీడు నీడే మోసం చేసుకుంటా సమర్థించుకుని అదే అంటారు. ఏమే జీవుడికి ఎంత బలం అంటే ఆడిని ఎక్కడ తగ్గించుకోకుండా భలే సమర్థించుకుని వాళ్ళందరి సంగతి నాకు తెలియదు, నేను మట్టికి ఇంతే అని రూఢి అయిపోతాడంట అక్క. అదే అంటారు, మిమ్మల్ని అందరినీ ఎంత కరగదీస్తున్నాను, మళ్ళీ అప్పుడే గట్టిపడిపోతారు, మళ్ళీ కరగదీయాలి అంటే నేను అనే ఒక సత్యాన్ని ఇటు తెలుసుకోలేకపోతున్నాడని అమ్మ తపన. నేను అంటే మారనోడిని, అంటని వాడిని, అనంతుడిని, అనాదిని అనే సత్యం వాడి దగ్గర లేదు. నేను అంటే నేనేదో చేయగలను అనుకుంటాడు, చేయలేను అనుకుంటాడు, ఇట్ట అనుకుంటాడు, అట్ట అనుకుంటాడు, వంకలు పెట్టుకుంటాడు, మళ్ళీ ఆడే స్ట్రాంగ్ అయిపోతూ ఉంటాడు. ఆ కదిలే నేను కాదురా నువ్వు, మారని నువ్వుకి ఉపమానం చెప్పాలంటే గాఢ నిద్ర కాదు చెప్పేది, మారణమే ఉపమానం. తనకి తానుని అడ్డు పెట్టుకోలేనిది ఇక్కడ ఒక్కసాటే. గుర్తు పట్టినా పట్టకపోయినా నీకు మరణం వచ్చి కూర్చుంటాను. అందుకే నవ్వు వచ్చింది. సుశాల్ మామను చూసిన విధానంలో నేను పోవాల్సిందే అని పెట్టుకున్నాడు. ఆడు ఉండి ఏం చెయ్యను అన్నాడు అక్కడ. అంటే ఎవరి కళ్ళ ముందలు చూసింది మనకు అర్థమైంది. నేనేం చెయ్యను అన్నాడు కదా అక్కడ, నేను పోవాల్సిందే అన్నాడు కదా. స్పష్టత లేకే కానీ చెయ్యాల్సింది లేదు అన్నాక పోయి ఏం చేస్తావు? అక్కడ పోయిందంటే ఏముంది? శరీరాన్ని తప్పించుకుంటావు అంతేనా? ఇంకేం తప్పించుకుంటావు? పోయి తప్పించుకోనేది ఉండి తప్పించుకోమంటున్నారా అమ్మ? వేదే పోయి తప్పించుకుంటానని నువ్వెంత ఇక నాకేం పని ఉందమ్మా, నేను ఇక్కడుండి ఏం చెయ్యాలమ్మా? పొద్దుగూటం తెల్లారటమే కదమ్మా, తినడం పడుకోవడమే కదమ్మా, నేను పోతే బాగుండు ఎందుకు అనిపించింది ఆడికి? అంతకుముందలు బతికితే బాగుండు, నన్ను బతికితే బాగుండు అని హాస్పిటల్లో పడేసిన అమ్మో డాక్టర్ దగ్గర తీసుకుపోండు, నేను ఈ రోగం తట్టుకోలేను, లేకపోతే నాకు ఈ నొప్పి తట్టుకోలేను, నన్ను బతికించండు అని అడిగిన ఈ జీవుడు నేను పోతే చాలని ఎందుకు అనుకుంటున్నాడు? ఒక నొప్పి వస్తేనో ఒక అడ్డం వస్తేనో నన్ను ఎవరు రక్షించుండు అని అరవలేదా? అప్పుడు ఎందుకు బతకాలనుకున్నాడు, ఇప్పుడు ఎందుకు పోవాలనుకుంటున్నాడు? స్పష్టత లేకే. ఆ స్పష్టత కోసమే అమ్మ నేను అంటే ఈ చచ్చిపోయేవాడిని కాదు, ఆ బతకాలి అనే ఆశపడేవాడిని కాదు, ఇది కావాలనుకునేవాడిని కాదు, ఇది వద్దనుకునేవాడిని కాదు. అది నేనంటే. అది గుర్తుపట్టాలంటే వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలి? ట్రీట్మెంట్ అసలు క్షణం కూడా నేను పోవాలని అనుకోక్కర్లేదు, నేను బతకాలి అనుకోక్కర్లేదు. ఎందుకు? ఆ రెండు అడమే. అట్లాంటి దానిని నువ్వుగా ఉన్న దానిని చూపించాలి అని పెట్టుకున్నారు. అమ్మ ప్రయాణం అది. అది చూడటానికే నువ్వు ఎన్ని సాధనలైనా చేసినా, ఎన్ని లోకాలు తిరిగినా, ఎన్ని దేంటో నుంచి మొదలైనవి దేంటో అంతమవుతున్నాయి. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి మరి ఆ టీవీల్లో సీరియల్ లాగా దేవుడి చేస్తున్నారు కథలో. దేవుడి వేయని ఇంకోటి వేయని ఆడిబొర్రలో కూడా ఎక్కడి నుంచి బిక్కొచ్చారు ఇవన్నీ? ఏ పుస్తకాల్లో ఉన్నాయి ఇవన్నీ? ఏ శాస్త్రంలో ఉన్నాయి? అంటే తను అనే స్థిరత్వంలో నుంచి అన్నీ పుట్టుకొచ్చినాయి. ఆ పుట్టుకొచ్చిన వాటి చుట్టూ తిరుగుతున్నాం. ఏమన్నాడు? పుట్టుకొచ్చినాయి నాలో నుంచేనని గుర్తుపట్టు, అప్పుడు ఈజీగా ఉంటుంది. నేను అంటాడు మధ్యలో, చూడు నేను ఈ కథ రాశాను అంటాడు. ఎక్కడో సాటి చిన్న ఆధారం తీసుకోకుండా రాసేవా? నేను రాసిన మూలాన్ని సక్సెస్ అయింది అంటావు, నేను చేసిన మూలాన్ని ఇది భలే రూపాంతరం చెందింది అంట.
ఆ ముడిసరికి అంత ఎక్కడదే, వీడు తెలివి ఎక్కడది. ఇప్పుడు డ్రాయింగ్ బొమ్మ వేసాడు, వీడి తెలివి ఎక్కడ దాంట్లో నుంచి తీసాడు, తీయాల్సిన దాంట్లో నుంచే తీసాడు. తీసాక మళ్ళీ నాదన్నాడు. తీసింది నీదే. అట్లా మనకే చూపిస్తా అమ్మ అద్దం పెట్టి, అసలు నువ్వెందుకురా కాలక్షేపం చేస్తున్నావు, అడ్డం నువ్వే పడుతున్నావు ఎందుకురా అని స్పష్టత ఇవ్వటానికే అమ్మ పట్టుకున్నారు. ఏ కాలక్షేపం చేసినా దాంట్లోదే కదా, ఒక అర్ధరాత్రితో సంబంధమే ఉంది. మనది మన దగ్గరే ఉంది కమ్మ. నువ్వు ఇన్నింటికి లేసావు, అన్నింటికి లేసావు, నువ్వు ఇది చేసావు, అది చేసావు. ఇప్పుడు ప్రతి పని మా అమ్మ మా చిన్నప్పుడే దైవ ప్రార్థన నేర్చుకున్నాను అందే. మరి నా బుర్రలోకి ఒక్క క్షణం కూడా నేను దాని నోట్లో నుంచి విన్నప్పుడు కానీ, నేను ఇది చదవాలని కానీ నాకు పుట్టలేదంటే మరి నా దాకా రాలా. అసలు అది విన్నాను, అది నాకు కావాలని నాకు అనిపించలా. అది నేర్చుకోమని అది చెప్పలేదు అంటాం కాదు, మనకి చెప్పు ఉండొచ్చు, ఇది బాగుంటుందని ఉండొచ్చు. అట్లాగే అక్కడే ఉన్నా కూడా దాన్ని మనం తీసుకోలేము. ఇప్పుడు కావాలి కాదు, వద్దు అని కాదు, అది ఇక్కడ. ఇప్పుడు ఒక ఇంట్లోనే అందరం పెరుగుతాం, ఆ పని మరి నేర్చుకోలేదు అంటే పెరగటం ఉండటం కాదు కదా. అక్కడ మన చుట్టూరునే అన్నీ జరుగుతున్నాయి. అదే మరి అక్కడ ఇక్కడ సాక్ష్యం. ఇక్కడ అసలు ఇక్కడ వాదన కాదు, ఇక్కడ జరగబడే ప్రతి పనిలో మనమే అందరం ఉన్నా ఎవరు తీసుకోగలుగుతున్నా, ఎవరు తీసుకోలేకపోతున్నాం. అవసరం ఎంత, అవసరం లేనిది ఎంత. ఇక్కడ మనల్ని మనం గుర్తుపట్టడం కోసం చెప్తున్నాడు. అమ్మ మొత్తాన్ని అట్లా జ్ఞానాన్ని అప్పచెబుతున్నారు. ఎవడ బుద్ధికి తగ్గట్టు ఆడు తీసుకుంటున్నాడే కానీ పూర్ణంగా తీసుకోవడానికి ఆడి దగ్గర ఆడు తప్ప రెండోది లేదు. ఇక్కడ తీసుకునేది ఒకటి లేదు. నాకు నిన్న మా అమ్మ అనుభవం చెప్తా ఉన్నప్పుడు నన్ను నేను చెక్ చేసుకున్నా. చిన్నప్పటి నుంచి ఆ దైవ ప్రార్థన విన్నానేమో కానీ మరి నాలోకి ఏంటి రాలేదు అని నేను అడిగా. అదే రాలేదు అంటే రాలేదని నేను ఎవరిని అడగను. అమ్మ నువ్వు చెప్పలేదన్నా, నాకు నేర్పలేదన్నా, నేర్పినా నాకు ఎక్కలేదన్నా. అలా అంటే ఒక విషయంలోకి మనం ఒక చెకింగ్ జరిగితే అన్ని విషయాల్లోకి మనమే కనపడతాం. అప్పుడు అమ్మ నువ్వు వండినట్టు కూర నాకు ఎందుకు నేర్పలేదు అంటే ఏ పనైనా అమ్మ మీదకి నెడదామా, అత్త మీదకి నెడదాం, ఎవరి మీదకి నెడదాం? మన పని మనకిట్ట రాలేదు అన్నా, వచ్చింది అన్న ఎవరి మూలాన వచ్చింది, ఎవరి మూలాన రాలేదు. అమ్మ స్థితిలో అది నీకు అవసరం లేదనిపించేటట్టు అప్పుడు చేసినా చేయనోళ్ళలాగా ఉండేటట్టు నేర్పే విద్యలో నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నానని చెప్పుకోవాలా, లేకపోతే ఎట్లా ఉండాలన్నదానికి ఇంత నిదర్శనం తెలుస్తున్నది. ప్రతి విషయం ఇప్పుడు ఒక క్లాత్ ఉంది, తడిని పీల్చాలని వేసాం, క్లాత్లో ఉంటే పీల్చింది కానీ సిల్క్ క్లాత్ వేసి పీల్చలేదంటే కుదరదు కదా. రెమెడీ అది కాదు కదా. ఇప్పుడు మనందరం సృష్టిలోనే పుట్టాం, పెరిగాం. ఏం గ్రహించామంటే ఇక్కడ ఏదైతే గతంలో ఉందో అది గ్రహించుకుంది. ఇప్పుడు ఆ గతంలో ఉన్నది నీకు సంబంధించింది కాదు, ఇప్పుడు గ్రహించింది నీకు సంబంధించింది కాదని ఒక్క ముక్కలో తుడిపి అక్కడ పెడుతున్నారు అమ్మ. నువ్వు అంటే అసలు ఈ గ్రహింపే కాదు అన్నారు. మరి అలాంటప్పుడు వీడు ఇక్కడ కూర్చుని నేనిదో నాకు వచ్చిందనో రాలేదనో చేశానో చేయలేదనో కావాలనో వద్దనో వీడిని ఎందుకు నుంచో పెట్టుకుంటున్నాడు? వీడికి అడ్డం అవటానికి తప్ప. అందుకనే ఎవరు నోరెత్తినా మీరు చెప్పేది బాగుంది కానీ ఆడుదాడు మొదలెడతాడు. అందుకే అమ్మ నేను చెప్పేది వినొద్దు కానీ నువ్వు మొదలు ఖాళీ ఇవ్వు అంటూ ఉంటారు అమ్మ. నేను ఇది ఎందుకు చేస్తానో ఎందుకు చేయట్లేదు నాకు వచ్చో రాలేదని ఆడు మొదలెట్టుకుంటాడు కదా లోపల. అందుకని అమ్మ ఏమంటున్నారు తెలుసా,
ఆడిని బయటపడటానికి అవకాశం ఇద్దామే. ఆడు నేనేదో అనుకుంటున్నాడు కదా. అవునమ్మా అంటే కరెక్ట్ అయిపోతాడు, సైలెంట్ అయిపోతాడు. అప్పుడు దాకా తెలుపుకోవాలి లోనంతా కూడా. అసలు అక్క ఈ రోజుకి మనని ఇన్నేవాళ్ళే లేరు మన లోపల. అమ్మ జ్ఞానం అంటే నాకు నేర్పిన జ్ఞానం, నాకు అర్థమైన జ్ఞానం అయితే ఎవరిదైనా నువ్వు చెప్పమాక వాళ్ళది విను. వాళ్ళు ఖాళీ అయిపోయకున్నది అది, నువ్వు చెప్పాల్సింది ఏమి లేదు, నువ్వు చెప్పుకునేది ఏమి లేదు. ఆడు ఇప్పుడు దాకా నేను ఇది అంటే మంచి అయిందో చెడైందో పూర్తిగా బయటికి వ్యక్తం చేసే అంత ఎవరు వినేవాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఆడట్ట మోసుకుంటూ వచ్చాడు ఇప్పుడు దాకా, గుండెల దాకా, పీకల దాకా. అది బయటకు వచ్చేస్తే ఖాళీ. ఆ ఖాళీ కోసమే ఈ తిరుగుడు. ఏ గురువైనా, ఏ శాస్త్రమైనా, ఏదైనా ఆ బయటకు వచ్చేస్తే ఆ నేను, ఆ దేహం అనే నేను. అందుకే అనుభవం చెప్పమంటారమ్మ. మీ అనుభవాలు చెప్పండి అని ఎందుకంటున్నారంటే, నీకు ఏదైతే ఇప్పుడు దాకా నేను ఉందో అది ఖాళీ అయిపోవాలి. ఇప్పుడు తర్వాత ఖాళీ అయిపోయాక ఏముంది చెప్పుకోవడానికి మన దగ్గర, మాట్లాడుకోవడానికి ఏముంది? నీ దగ్గర లేనిది నా దగ్గర కొత్తగా ఉన్నది ఏముంది? అది అర్థమయ్యక సత్సంగం లేదు, అది అర్థమయ్యక మాట లేదు. అప్పుడు దాకా నేను ఇట్టగా, నువ్వు ఇట్ట మారు, అట్ట మారు, ఇది చేయి ఏదో చెప్పుకున్నావు. ఇప్పుడు చెప్పుకోవడానికి ఏముంది? ఖాళీ అవటమే, పాత్ర ఖాళీ అవటమే. అమ్మ మనకి బ్రహ్మము అంటే అయ్యున్నావని చెప్పిన దానికి జీవుడు అని ఉన్నవాడిని ఖాళీ చేసేయి. అందుకే ఎదురు చేసుకోమన్నదే. ఏమైనా నేర్చుకున్నామన్నా ఆ రోజు జీవన్ముక్తిగా ఉండాలంటే ఎట్టా ఉండాలని అడిగారు ఆ వల్లి. అడిగితే ఏం లేదమ్మా, నీకు ఏమైతే వచ్చాయి అన్నీ మర్చిపో అన్నారు. కావాలనుకుంటున్నావు అది మర్చిపో అన్నారు. ఒక మాటలోనే కదా, 100 చెప్పలేదు కదా. ఒక్క మాటకి ఎంత అర్థం దాగుంది అసలు. ఇల్లు మొత్తం తరిచి చూసుకోవాలి. ఇల్లంతా శుభ్రం చేసుకురమ్మంటే ఇట్ట చీపురు తీసుకుని ఇట్ట అంటే అయిపోతుందా? ఇల్లంతా అన్నాం మన అక్కడ. ఒక్కసారి చీపురు పట్టుకుని ఒక్కసారి నుంచుని ఇట్ట అన్నాం మనం. అప్పుడు ఇల్లంతా ఎట్టగయిందమ్మా. మన లోపల మన జన్మల వాసన నిన్ను తుడిచేయటం అది. దానికి అణువు శోధించుకురావాలి నువ్వు. అప్పుడు ఇల్లంతా మనమంతా అన్నారక్క. మనమంతా ఎక్కడ మొదలు ఎక్కడ చివరి మనకు తెలుసా? మనం పుట్టింది మొదలా, చచ్చింది చివరా, లేకపోతే మనమంతా అంటే ఏంటి? అందుకే కదా దేహం అనే రథాన్ని ఎంత కోసినా ఏం కనపడలేదని కక్కడ రూపంలో బ్రహ్మంగారి కథలో చెప్పిన మనం శోధించుకున్నాం. మన బుర్రలో మనం ఎక్కడున్నాం అక్క? చేతిలోనా, కాళ్ళలోనా, తలలోనా? ఎక్కడున్నా? ఆ నేను ఎక్కడి నుంచి పుడుతున్నది? ఎందుకు ఆ బలం ఉంది దీనికి? మొదలే పట్టుకోమంటున్నారు. వచ్చేసాక అది వృక్షం అయిపోయింది. వృక్షం ఏమి గీరత? ఎప్పుడు పద్మ నాకు ఒకటే ఉపమానం చెప్పేది. అక్క మనం లేదా చెట్టు కాడి నుంచి చెట్టు పడేయాలని గోరుతో గీకుతున్నామే. చెట్టు అంటే పడిపోవాలంటే గీకుతూ ఉంటే మన ప్రయత్నం అట్టాడిది అక్క అనేది. అందుకనే ఆ ప్రయత్నం చాలదనే నేను ఈ దేహధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని, సంఘ ధర్మాన్ని లెక్క చేయనే. నేను ఆత్మధర్మంతోనే ఉంటానే అనేది. ఆ గీకటం మాట ఉపమానం తీసుకుని అంటే ఈ ధర్మాలన్నీ నేను పాటిస్తానంటే ఆ ధర్మం దగ్గరికి వెళ్ళలేకపోతున్నానని. విడుదల మనం విడుదల. ఈరోజు మనం అమరమ్మన్న ప్రయాణంలో మిమ్మల్ని అట్ట నుంచోబెట్టడానికి నేను ప్రయాణం పెడుతున్నాను అంటున్నారు. నాకు మొగుడు అడ్డం వచ్చాడా, ఈడు అడ్డం వచ్చాడా, ఆడు అడ్డం వచ్చాడా? నువ్వు అనుకుంటే జరగందేదో, నువ్వు ఎందుకు అనుకోలేకపోతున్నావో నిన్ను నీకు చూపించడానికి. రమ్మని కాదు, వద్దని కాదు. అక్కడ ప్రతి దాని దగ్గర నిన్ను నుంచోబెట్టాలని. ఈ వంకలు పెట్టుకోవటం మానేయమని, స్థిరపడుమని. ఇక్కడ చేతలతో ముడిపెట్టట్లా అమ్మ. ప్రతి క్షణం నీ దగ్గర నువ్వు ఉన్నావు, ఆ స్ట్రాంగ్ నీకు లేదు. ఇటుకో లొంగి అప్పచెప్పావు. ఆ అప్పచెప్పినోడు నీకే చూపిద్దామని
మనం అప్పచెప్పాము, వేటికి అప్పచెప్పాము? ఇంద్రియాలకు కదా, నేనుకే కదా అప్పచెప్పిందంతా. మొన్న అయ్యమ అత్తయ్య 3 రోజులు ఉందామనుకున్నానే, బట్టలు తెచ్చుకుని మరి మామయ్య మీద పోట్టాడి అని ఒక్కరోజు పొద్దునుంచి సాయం దాకున్నాకంట శరీరం అంటే సపోర్ట్ చేయలేదంట. సుకుమారంగా చూసే ఉందాన్ని చేయదు మరి, అంతే. నడ్డి బీకిందో అది బీకిందో ఇది బీకిందో అని ఎక్కడ లొంగేవు. బ్రహ్మం అంటే లొంగినోడికి దొరకదే. దేన్నైనా లెక్క చేయని వాడికి బ్రహ్మం. నీ నుంచి లెక్క చేయకపోవటం, పక్క నుంచి కాదు. ఈ సౌకర్యాలు అన్నీ కావాలి, బ్రహ్మం కావాలి. అదే బ్రహ్మం అంటే నేను ఒకళ్ళ గురించి మాట్లాడట్లా. మన మనస్సు ఏది చెబితే అదల్లా లొంగిపోయి నాకు సుఖం లేదు, సౌకర్యం లేదు, అది లేదు, ఇది లేదు అన్నప్పుడల్లా లొంగే కదా ఇట్ట కదా ఎరయ్యాం. అందుకని అమ్మ పసిగట్టి, మీరు మొండోళ్ళే, ఈ సుఖ సౌకర్యాలకి లెక్క చేయని వాళ్ళే, మీరు తొందరగా పట్టుకుంటారే బ్రహ్మాన్ని అన్నారు. మరి అక్కడ ఎందుకు పట్టుకున్నారు? అక్కడ ఇంద్రియాలకి లొంగపోతే ఆడికి దగ్గరగా ఉంటాడనే కదా. మీరు మొండోళ్ళే, వీటిని లెక్క చేయకుండా బతికిన వాళ్ళే, అందుకే మీ చుట్టూ తిరుగుతున్నాను అన్నారు. ఆ మాట చాలదా? ఇప్పుడు తెలివిగా సూక్ష్మంగా బుద్ధి ఇస్తేనేమన్నా శరీరం కోసం ఎడుతున్నాడు ఆడు. శరీరం మొండిగుంటే బుద్ధిలో సురుకు లేదు మనకే. అదే అంటారు మీరు మొండోళ్ళు. శరీరాన్ని లెక్క చేయరు కానీ బుర్రలో మట్టుకి సురుకు లేదు, సూక్ష్మత లేదు, తెలివిగా ప్రదర్శించడం లేదు. ఏంటి గుడ్డేది చేలో పడ్డట్టు వెళ్ళిపోవటమే తప్ప మీరు వెనక్కి తిరిగి ఆలోచించరు. అక్కడ సూక్ష్మ బుద్ధోడికేమో శరీరం వంకొచ్చింది, ఈ శరీరం వదిలేసినోడికి బుద్ధి వంకర వచ్చింది. ఈ రెండు కుదరాలి కదా. ఏదని నమ్ముదాం? అక్కడికి శరీరాన్ని లెక్క చేయని వాడికి బుద్ధిలో సూక్ష్మత నేర్పటం తేలిక, బుద్ధిగా ఉన్నవాడికి శరీరం నేర్పటం తేలిక అంటే అది ఎవడు తీసుకుంటే వాడికి తేలిక. రెండు కరెక్ట్గా కావాలి, రెండు కావాలి. సుకుమారంగా ఉంటే అదే శరీరాన్ని పోషించుకుంది, అది మనకు అడ్డమై కూర్చోట్లేదా? అట్టగాని మొద్దులాగా దీన్నే పడేసి రుద్దితే సూక్ష్మ బుద్ధి లేకపోతే ఏం ఉపయోగం? ఈ బండరా ఏమవుతుంది? గొడ్డులాగా చాకరీ చేస్తుంది. అంతకన్నా దానికి ఏమొచ్చు సూక్ష్మత? ఇక్కడ గొడ్డులాగా చాకరీ చేయటం కాదు, సూక్ష్మంగా వెళ్ళి జిత్తులు ఎత్తులు వేయటం కాదు. సూక్ష్మ బుద్ధికి పెత్తనం ఇచ్చామంటే అది మళ్ళీ మెలికలు పెడతా ఉంటుంది. నేను నిలబెట్టుకోవటం కోసం, సుఖం కోసం, సౌకర్యం కోసం, శరీరాన్ని నిలబెట్టడం కోసం. ఎక్కడ నమ్మాలి దీన్ని అసలు? అందుకని అమ్మ రెండింటిని సమం చేయడానికి వచ్చిన పాత్ర కనుక అదే నేను నమ్మమన్నది దేవుణ్ణే, అది అట్టాడిదే, అందుకని నన్ను కనుక్కుందే అది. అందుకని కనుక్కుని నన్ను మౌనంగా ఉంటానంటే ఊరుకుందా? మీరు మౌనం కోసం పుట్టారా? ఇక్కడ దాకా అసలు మాకు ఈ రుచి ఎందుకు చెప్పారు? పూర్ణంగా చెప్పకపోతే మేమెందుకు ఊరుకుంటాం అని పట్టి లాక్కొచ్చిందే. దాని మాటకి నేను వంగానే, నేను ఎవరికి వంగలేదే. దాని మాటకు వంగానే నేను అంటారు. దాని మాట అది బ్రహ్మమే, బ్రహ్మం చేత మాట్లాడించుకుందే ఎక్కడేదో అవసరమో. అదేనే పాత్రకు వంగుతారా? మరి వెళ్ళి కృష్ణుడు పంచభక్ష పారమాణాలు తినకోకుండా విదురుడి ఇంటికి వచ్చి తొక్కలు ఎందుకు తినలేడు? ఎందుకు చెప్పారు ఈ కథలన్నీ? తిట్టం కోసమా? ప్రతి పని మనకి ఎందుకు? స్పష్టత, క్లారిటీ, శుద్ధత్వం ఆత్మకు తప్ప ఉండవు అని. ఈ నేను కొన్నవి ఉన్నాయని ఒకరు గంతేయి మాక అని. ఏ తెలివి ఉన్నా నాకుందా అంటుంది కదా, ఆ గంతేస్తున్నావని. అంటే నన్ను నేను చెక్ చేసుకోవటానికి చెప్పిన అనుమానించాలి తప్ప ఈ దైవ ప్రార్థన నాలోని నేను లేదేంటి అన్నాడు నన్ను. అది ఎందుకన్నాడు, ఇది ఎందుకనలేదు అంటే ఎవరి గురించి ఆలోచనప్పుడు. అందుకని ఆలోచించుకున్నాక దాన్ని ఏం చేసావు, దీన్ని ఏం చేస్తావు అన్నాడు ఆఖరికి. ఏం చేసుకోవటానికి? మనం ప్రతిదీ ఏం చేసుకోవటానికి. ఇప్పుడు అక్కడ ఏదో మొక్క ఉందని పిక్కొస్తున్నావు, అది నీకు పనికి వస్తుంది అనుకున్నావు.
పనికిరాని దాన్ని తెలిసిన పెద్దలు ఏం చెప్పారు, ఎందుకు దిక్కొచ్చా, ఏం చేసుకుంటా అని అడగలా? ఒక వస్తువు చేతిలో ఉంటే అడగలా ఏం చేసుకుంటానికి అని? ఇప్పుడు మనం ఇప్పుడు దాకా విన్నదైనా, మనం ఏం నేర్చుకున్నదైనా, మనం ఏం చేసిందని ఏం చేసుకోవటానికి ఒకసారి మనలో క్వశ్చన్ వచ్చింది అంటే మనకే అర్థమవుతుంది క్లారిటీగా, ఎవరికి రావక్కర్లా. ఆ ఏం చేసుకోవటానికి లోనే మొత్తం దాగుంది. ఆ క్లారిటీ కూడా లేకోకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు నువ్వు చేసింది నేను చేసింది అంతా నాకే కావాలనుకుంది. అది సరి చేయగలదా అంటే పూర్ణత లేదు, మానగలదా అంటే మానటంలో కూడా పూర్ణత లేదు. అందుకే అమ్మంటారు ధైర్యం ప్రతిదానికి కావాలి. చేస్తే ధైర్యం కావాలి, వదిలితే ధైర్యం కావాలి. నీ ధైర్యం అయి ఉండాలి. రెండిట్లో నలిగిపోతున్నావు నువ్వే. నలిగిపోతే ఎవరికి నష్టం? ఆ బ్రహ్మం అంటేనే ధైర్యం, బ్రహ్మం అంటేనే పూర్ణత. పూర్ణత దగ్గర నిన్ను ఉంచాలంటే నిన్ను నువ్వే మదించుకోమంటున్నారు, శోధించుకోమంటున్నారు. ఎవరినైతే భలే చక్కగా కూర్చోబెట్టి 100 క్వశ్చన్లు ఎత్తావు వాళ్ళని తెలుసుకోవటం కోసం. నిన్ను తెలుసుకో 100 క్వశ్చన్లు వేసుకుని, అప్పుడు నీ స్పష్టత ఏంటో నీకు అర్థమవుతుంది. ఆ క్లారిటీ ఈరోజు నేను వెళ్ళాలి అంటే నా క్లారిటీ నాకు ఉండాలి, మానాలి అన్నా కూడా నా క్లారిటీ నాకు ఉండాలి. ఏ పనైనా సరే, ఎక్కడికైనా సరే. నాకు లేదు కానీ నీకోసం అన్నానంటే అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు లేదు. ఆ ముసుగు తీసేసుకోవటం కోసం నేర్పుతున్నారు ఇదంతా అమ్మ. నీ క్లారిటీ ఉండాలి. నువ్వేమన్నా చేయి, ఏమన్నా మాను. ఎంత ముసుగు వేసుకుని బతికిచ్చిందో మన జీవితం, మననే ముసుగు తీసుకోమంటున్నారు. ఇంతకన్నా ఏది జ్ఞానం ఏమి కాదు, అజ్ఞానం అంతకన్నా కాదు. నిన్ను నువ్వు వృధా అయిపోతున్నావని పట్టుకుని అమ్మ అర్రాకొరా సాలదని అంత పూర్ణత. ఇప్పుడు అమ్మ కూడా ఉంటే ఏం గ్రహిస్తున్నావు, అమ్మ పక్కనే ఉంటే ఏం గ్రహిస్తున్నావు? నీ బుద్ధిలో షార్ప్ ఉంటే గ్రహిస్తావు. బస్సులో పక్కన కూర్చుంటే వచ్చేస్తుందా? అట్టటి వాళ్ళమే రాసుకుని పూసుకున్న వాళ్ళమే. పూసుకుని ఏముంది? ఎవరి దగ్గర ఎంతసేపు రాసుకుంటా? నీ బుర్ర నీకు సర్వింగ్గా షార్ప్గా పనిచేయనంత వరకు దేనికోసం లొంగిపోయావో, దేంతో ప్రయాణిస్తున్నావో, దేనినిగా నువ్వు భావించుకుంటున్నావో గుర్తు పట్టలేక అయోమయ స్థితిలో ఉన్నామని అమ్మ పట్టుకున్నారు. ఆ అయోమయం బేగటాన్ని అమ్మ రమ్మన్నారు అంటే అమ్మ పక్కన కూర్చోటానికా? పక్కన కూర్చుంటే ఏమవుతుంది? అట్లాంటి అన్నిటి నుంచి దూరం చేసి నీ దగ్గర నువ్వు తప్ప నీకు తప్ప రెండోది లేదు. మీరు గడపాల్సింది అది. అమ్మ అస్తమానం ఈ మననంతో గడుపుతారే మీరు, ఈ మననంతో గడుపుతారే, అప్పుడు తనతో తను గడిపినట్టు అవుతుందే. దానికోసం ఇంకా కనమయ్యన్ని రావట్లేదని ఎట్టాగొట్ట లాక్కొచ్చి పడేయాలని కదా. అక్కడ చూడు, ఆ గుళ్ళు గురించి చెప్పారనుకో, గోదావరి గట్టునున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశిష్టతే అయినా, ఇంకెక్కడో ఉన్న ఏ స్వామి విశిష్టతే అయినా ముందర ఆశ పుడితేనన్నా పనికొస్తావు కదా. అందుకే కదా వెళ్ళేది. నా అన్నీ ఆయన తీసుకుంటాడు, నేను అది చూస్తేనే ఆనందపడతానని ఏదో మొక్కు. ఇప్పుడు చూడమ్మ, ఇప్పుడు దాకానంటే ఎవరునంట మొక్కులు మొక్కొద్దన్నారని వెళ్ళలేదంట అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు. ఇప్పుడు వెళ్ళాక మొక్కుంటారా అని అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వు ఎట్టా ఉన్నావో చూసుకోవడం కోసం తీసుకెళ్తున్నారంట. అంతకుముందు వెళ్ళినప్పుడు ఎట్టా ఉన్నావు, ఇప్పుడు ఎట్టా ఉన్నావు. మొన్న చూసాంగా ఏ గుళ్ళు తిప్పినా, ఏం మొక్కేమో, ఏం చూసామో. ఏంటో తెచ్చిన కొబ్బరికాయకే ప్రాముఖ్యత ఇచ్చి వేపనోళ్ళకి నన్ను గుర్తుపట్టుకోవాలనుకుని చూసిన కానుక కోసమో, ఏమి చూసామో, మనం ఏం చేసామో, మనల్ని మనం ఎట్టా ప్రయాణించామో చూపించడానికి కదా. అడిపడి ఆతృత, నా పేరు చెప్పు, నా పేరు చెప్పు, నా పేరు చెప్పు. నేనెంత ఇచ్చా నా పేరు చెప్పు. గుడికి అప్పచెప్పింది మనం అది.
అక్కడ దాకా తీసుకెళ్ళి అప్పచెప్పొచ్చామన్నమాట. ఇక్కడ దొరకట్లేదు కదా మరి. అందుకని ఇంకా 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 మనం ఏం పట్టుకున్నాం, ఏం పట్టుకోలేదు, ఏం పట్టుకుంటే ఏమొచ్చింది, ఏం వదిలితే ఏమొచ్చింది, ఏంటి నేనంటే ఏంటి, నేనంటే ఏంటి. పక్కన రుద్దుకుంటే పిల్లులు రుద్దుకుంటూ ఉంటాయంట మడిసిల్ని. ఎందుకు రుద్దుకుంటాయా? దాని లక్షణం అది. అట్టాగే ఈ కనపడిన దాంట్లో, వినపడిన దాంట్లో, చూసే దాంట్లో, చేసే దాంట్లో ఆ భ్రమ. ఈ పూట బాడీ ఇట్టా ఉండి ఇక్కడికి వచ్చున్నాం. అసలు నిన్న పొద్దున పూట చూస్తే అసలు నేను లేగను అని మొండికెత్తింది అది. లేకపోతే ఆవిడకి కావాలి పడుకో అన్నాడు. ఆవిడ కోసం లెగుతున్నాం, ఆవిడ కోసం పడుకున్నాం. ఇప్పుడు ఈ ఫ్రెష్ ఎవరిస్తే వచ్చింది? ఎందుకు ఉంది, ఎందుకు లేదు, ఎవరిని అడుగుదాం? ఏం చేస్తే ఉంది, ఏం చేస్తే లేదు, ఎవరిని అడుగుదాం? ఉన్నట్టు ఉన్నట్టు, లేనట్టు లేనట్టు స్వీకరిస్తే వెళ్దాం. ఎవరి కోసం పుట్టలేదు, ఎవరి కోసం చేయట్లేదు కదా. బ్రహ్మం అంటే ఏంటి 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 ఏంటి